చంద్రబాబు పోలవరం ద్రోహి అని ఎంపీ భరత్ మండిపడ్డారు. తాను రాజకీయాలకు కొత్తైనా ప్రజలకు ఎంతో మంచి చేశానని తెలిపారు. తనకన్నా డెవలప్ చేసిన ఎంపీ చూపిస్తే రాజీనామా చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు. నారా లోకేష్కు దమ్ముంటే రాజమండ్రి నుంచి పోటీ చేసి తన మీద గెలవాలని సవాల్ చేశారు. చంద్రబాబును జనాలు నమ్మే స్థితిలో లేరని, టీడీపీ నాయకులు అధికారం అడ్డుపెట్టుకుని చిట్టీల వ్యాపారం చేస్తున్నారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. వ్యాపారాలు చేసుకుని రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు, ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరా అని. సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగానే మేము చెప్తున్నాం రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాం. నేను కోరుకునేది ఒకటే కోరుకుంటున్నా, ఒక 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఒక క్లీన్ ఇమేజ్తో వెళ్ళాలి, ప్రజల యొక్క మనసులు గెలుచుకోవాలా, ప్రజల దగ్గర అభిమానం సంపాదించాలని ఒకే ఒక్క కాంక్షతో ఇవాళ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం. అదే ఇక్కడే పుట్టా, రాజమండ్రిలో ఇక్కడే పెరిగా, నా ఊరిని నేను డెవలప్ చేసుకుంటున్నా. నా ఊరితో నాకు ఒక ఇమోషనల్ బాండేజ్ ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, ఈ 14 సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చూపించగలుగుతారా? ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి, నేను వస్తాను. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి. నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను